రేణుక అవతారం. ఇట్లాంటివి చేతబడిలో చాలా అరుదుగా ప్రయోగిస్తారు. చాలా శక్తివంతమైనది కూడా. అంటే అమ్మాయి బ్రతకదు. అంత ప్రమాదకరం ఈ ప్రక్రియ. ఎవడు చేసిండో దొరకబడచ్చా స్వామి? చేతబడిలో ఆరితేరిన వారేది ప్రయోగించగలరు. అంత తెలిసినవాడు తనని తాను చీకట్లో ఉంచుకోవడం ఎంత చెప్పు. అయ్యో బిడ్డ ఊకోవే. రమేష్, రేణుక అవతారం 4 దశల్లో చేస్తారు. అందులో మొదటి 3 ప్రత్యర్థిని చంపడానికైతే ఆఖరిది మాత్రం ప్రయోగించిన వాడు తనని తాను కాపాడుకోవటానికి. ఇది చనిపోయిన వాళ్ళ చితి దగ్గర చెయ్యాలి. ఏంటి స్వామి అది? అమ్మాయి చితి దగ్గర దాని చుట్టుపక్కల జాగ్రత్తగా గమనించండి. వాడు దొరుకుతాడు. మల్లిగా ఇట్లా రారా. చెప్పన్నా ఇదేందన్నా? రే, మాకు సాయం కావాలి. మేము ఆ గల్లీ చెరువు డబ్బా ఉంటాం. ఈరోజు రాత్రి మా చెల్లి చిత్కాడికి ఎవడన్నా వచ్చిండో ఎంబడే మాకు ఫోన్ చేసి చెప్పు. ఏమైందన్నా? ఇవన్నీ అడగ, అందుకే నీకు పైసలు ఇచ్చేది. ఇంకా కావాలంటే తీసుకో. ఎవడు వచ్చినా ఎంబడే ఫోన్ చేయి. మల్లిగా అర్థం చేసుకోరు. కవిత పోయి పరేషాన్లో ఉన్నాం. పండగ కదా అని జల్దీ ఇంటికి పోకు. ఈయన్నే ఉండు. పోనీ, ఇది నా నెంబర్. దీనికి మెసేజ్ పెట్టు. ఆడెవడో కానీ దొరకాలే. వాళ్ళని కొట్టి కొట్టి చంపాలి. పోరడేడి ఈడనే పోత్రాలు కానీ పోయిండు. తిరుగులు ఎక్కువైనా ఆయనకి. ఏం తీయాలి తక్కువ వచ్చినాయి. పండగ రోజు ఎవడెక్తాడే? అగనే ఏమైంది? రక్తం వస్తుంది. ఈయనే పడ్డా. నెమ్మలంగా రావచ్చు కదయ్యా. పండగ పూట దెబ్బలు తింటివి. అసలే దినాలు మంచిగా లేవు. నాకేమైతుందే? నీ మొగుడు హీరో. అట్లా ఓయేస్తా. చెప్పులేడున్నాయి, ఏడబెట్టినా అమ్మ. బల్జీగానే ఏమైనా ఉన్నాయా? ఈడు మారడు. ఇప్పుడు ఎవరిని పట్టేయాలా? ఎవడు దొరుకుతాడు? రే మళ్ళీ ఏం చేస్తున్నావురా? ఏం పండగ పూట కూడా ఇంటికి పోలే? పోతున్నా పోతున్నా. ఎవరిది? మంచి అమ్మాయి అన్నా. దేవుడు అంతే, మంచి మంచి వాళ్ళనే అగ్గుబడిరా. మళ్ళీ ఏం చేస్తున్నావు? ఎవడు?
చెల్లిని చంపుతావురా మల్లిగా వచ్చింది పట్టుకోరా